ఏది హాని లేకుండా జరగకుండా ఉండాలి అంటే దేవుడు మనకి ఎలాంటి కాపుదలను ఇస్తాడు, ఎలా దేవుడు మనల్ని కాపాడుతాడు అనే విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. దానియేలు గ్రంథము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయడని ఆజ్ఞయ్యగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియూ కలగలేదు. ఇక్కడ దేవుడు మనకి చెప్తున్న మాట ఏంటి అంటే మనకి ఏ హాని జరగదు అని దేవుడు మనకి చెప్తున్నాడు. అయితే ఆ యొక్క పరిస్థితుల నుండి దేవుడు మనకు కాపాడాలంటే లేదా దేవుని కాపుదల మనకి ఉండాలి అని అంటే మనం ఎట్టి ఉండాలి అని అంటే దేవుని యందు భక్తి కలిగిన వారిగా ఉండాలి. మొదటిగా మనం ఎలా ఉండాలి అంటే దేవుని యందు భక్తి కలిగిన వారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే మన పరిస్థితుల నుండి, మన యొక్క అపజయాల నుండి, మన శ్రమల నుండి, ఇబ్బందుల నుండి, ప్రత్యేక పరిస్థితులు ఏవైతే మనకు ఉన్నాయో వాటన్నిటి నుండి దేవుడు కాపాడుతాను లేదా కాపుదలను ఇస్తాను, ఏ హాని మీ దగ్గరికి రాదు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మనం ఎలా ఉండాలి అని అంటే ఈ కాపుదలు మనం పొందుకోవాలన్నా, దేవుడు మనల్ని కాపాడాలన్నా మనం ఏ విధముగా ఉండాలి అని అంటే భక్తి కలిగిన వారిగా ఉండాలి. ఈ యొక్క దానియేలు గ్రంథంలో మనకు దానియేలు బాగా కనబడుతూ ఉంటాడు. ఈ యొక్క 6వ అధ్యాయం 23వ వచనంలో ఏం జరుగుతుంది అంటే దానియేలుని సింహాల గోడలో నుండి తీసుకొని రావటం మనకి కనబడుతుంది. ఎందుకు అంటే అంతకుముందు రాజు ఇచ్చిన ఆజ్ఞను అతడు తిరస్కరించినందుకు అక్కడ రాజు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి అంటే అతను ప్రతిమను మొక్కమని అక్కడ ఆ యొక్క రాజ్యంలో ప్రతి ఒక్కరికి అక్కడ సమాచారం వెళ్తుంది. అందరూ ఆ యొక్క ప్రతిమను రాజును ఒప్పుతూ ఉంటారు. అయితే దానియేలు అతి విధంగా కాకుండా సజీవుడైన దేవుని మాత్రమే ప్రార్థన చేస్తూ తన గదిలోనికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తుండగా రాజు సైనికులు చూసి అతన్ని తీసుకుని వెళ్ళి రాజు ముందు నిలబెట్టి, రాజా నువ్వు ఇచ్చిన ఆజ్ఞ ఈ యొక్క దానియేలు పాటించట్లేదు, చెయ్యట్లేదు, నువ్వు ఏదైతే చెప్పావో అది చెయ్యట్లేదు, నీ మీద గౌరవం లేదన్నట్టు దానియేలును పట్టించాలని చెప్పి దానియేలుని తీసుకొని వచ్చి రాజు ముందు పెట్టగానే రాజు ఆజ్ఞ ఏంటి అని అంటే రాజు చెప్పిన మాట వినకపోతే రాజు ఏవైతే శిక్ష వేస్తాడో శిక్ష అనుభవించాలి. కనుక దానియేలు కూడా సింహాల గుహలోని రాజు చెప్పిన శిక్షను బట్టి ఆజ్ఞాపించిన ఆజ్ఞను బట్టి సింహాల గుహలో దానియేలును వేస్తాడు. దానియేలును వేశాక తర్వాత రోజు రాజు ఆ గుహ దగ్గరికి వెళ్ళి దానియేలు పిలవగానే దానియేలు ఆ సింహాల గుహలో నుండి ప్రత్యుత్తరం రాజుకి ఇస్తారనమాట. అప్పుడు రాజు దానియేలు ఇంకా బ్రతికే ఉన్నాడు, సింహాలు ఏం చేయలేదని చెప్పి దానియేలుని పైకి తీసుకొని రమ్మని తన సైనికులు చెప్పగానే దానియేలుని బయటకు తీసుకురావడం మనకి ఇక్కడ జరుగుతుంది. ఎందుకు సింహాల గుహలో దానియేలుని వేసినా సింహాలు ఏమీ చేయలేదు అంటే అతను చూపించిన భక్తి, అతనికి కలిగి ఉన్న భక్తి అతన్ని కాపాడింది, అతనికి కాపుదలనిచ్చింది. అతను ఏ హాని అతనికి జరగలేదు. మనము కూడా దేవుని యందు భక్తి కలిగిన వారిగా ఉంటే మనకి కూడా ఎటువంటి హాని జరగదని దేవుడు మనకి చెబుతున్నాడు. మనకున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి వెనక్కి వెళ్ళిపోయి భయపడి ఎవరో ఏదో అనుకుంటారు, ఏదో చేస్తారు, ఏదో అంటారని చెప్పి మనం అనుకుని ఆలోచిస్తే గనుక మనకి దేవుని కాపుదల ఉండదు. దేవుడు మనల్ని కాపాడలేడు. దేవుని యందు భక్తి కలిగిన వారిని దేవుడు కాపాడుతాడని దేవుని వాక్యంలో మనకి కనబడుతుంది. దానియేలును సింహాల గుహలో నుండి దేవుడు ఎందుకు రక్షించాడు అని అంటే దానియేలు చూపించిన భక్తి, దానియేలుకున్న భక్తి అతన్ని కాపాడింది. దేవుని యందు నమ్మకం కలిగి ఎలాంటి పరిస్థితులు వచ్చినా
అతడు చనిపోతాడు, నేను గుహలోకి వెళ్ళి చనిపోయినా పర్వాలేదు అని అనుకొని కూడా నా దేవుడిని నేను విడిచిపెట్టకూడదు, ఆయననే నేను పూజించాలి, ఆయననే నేను గణపరచాలి, ఆయనకే నేను ప్రార్థన చేయాలి, ఇంకెవరికి నేను మొక్కకూడదు అనుకుని అతడు గొప్ప తీర్మానం కలిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి అతని భక్తి దేవునికి కనబడింది కనుక దేవుడు అతన్ని కాపాడాడు. దేవుడు అతనికి ఏ హాని, సింహాలు ఏమీ చేయకుండా సింహాల లోలను కట్టేసి తిరిగి సజీవంగా దానియేలు మనకి కన్నట్టుగా మనకి కనబడుతుంది. అయితే మనము కూడా భక్తి కలిగిన వారిగా ఉంటే మన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి దేవుడు మనల్ని కాపాడుతాడు. ఏ అయితే శ్రమలు కలుగుతున్నాయో, ఇబ్బందులు కలుగుతున్నాయో, ఏ పరిస్థితులు అయితే మనకు ఉన్నాయో వాటన్నిటి నుండి దేవుడు కాపాడుతాడు. దేవుడి కాపుదల ఉంటుంది ఎప్పుడు అని అంటే మనం కూడా భక్తి కలిగిన వారిగా. ఎటు రీతిగా దానియేలు అయితే తన భక్తిని వదులుకోకుండా దేవుడికి తనకున్న పరిస్థితులన్నిటిని వెనక పెట్టేసి నేను దేవుడిని మాత్రమే నమ్మాను, సజీవుడైన దేవుడిని ఒక్కరిని నేను పూజిస్తానని అతను గొప్ప తీర్మానము పట్టుదల కలిగిన వాడిగా అతని భక్తిని కనపరుచుకున్నాడు కనుక దేవుడు అతన్ని కాపాడాడు. తనకున్న శ్రమ నుండి, ఆ కష్టం నుండి, ఆ పరిస్థితి ఏదైతే ఆ సింహాల నోళ్ళ నుండి దానియేలును కాపాడినట్లుగా మనకి కనపడుతుంది. మనం కూడా మన భక్తి ఎలా ఉందో మనం చూసుకోవాలి. ఇప్పుడు దానియేలును చూస్తే మన భక్తి ఎలా ఉందనేది మనకి అర్థమవుతుంది. మనం అటు రీతిగా ఉన్నామా, కనీసం దానియేలులో ఉన్న సగం భక్తి అయినా మనకు ఉందా లేదని మనం ఆలోచించుకుంటే మనకి లేదండి. అయితే మన దేవుడు మనకి చెప్తున్న మాట ఏంటంటే నీకు ఇప్పుడు కాపుదల కావాలి, పరిస్థితులన్నింటికి నీకు విజయం కావాలి, అన్నిటి నుండి మనం విజయం పొందాలి, అన్నీ మనకి జరగాలి, ఏ శ్రమలు రాకూడదు, కష్టాలు రాకూడదు అని కోరుకుంటాం. కానీ దేవుడు మనకి అన్నీ చేయాలి, అన్నిటిలో తోడుగా ఉండాలని కోరుకుంటాం. కానీ దేవుడు చెప్పినట్లుగా మనం ఉండట్లేదు. దేవుడు ఎటు రీతిగా మనం మనల్ని ఉండాలని కోరుకున్నాడో అటు రీతిగా మనం ఉండగలిగితే దేవుడు తనిచ్చే ఆశీర్వాదాలు కానీ తను కలిగించే పరిస్థితులన్నిటిలో నుండి కూడా మనల్ని కాపాడుతాడన్నట్లుగా దేవుడు మనకి చెప్తున్నాడు. అయితే రెండవదిగా అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు, ఈ పట్టణంలో నాకు బహు జనం ఉన్నదని పౌలుతో చెప్పగా. ఇక్కడ అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం 10వ వచనంలో మనకి పౌలు గారు కనిపిస్తారు. అయితే అక్కడ దేవుడు అతన్ని కాపాడుతున్నట్లుగా మనకి కనబడుతుంది. మనం దేవుని కాపుదల కావాలి, దేవుని కాపుదల మనం ఉండాలి అని కోరుకుంటే మనము రెండవదిగా ఎలా ఉండాలి అంటే దేవుని కలిగిన వారిగా మనం ఉండాలి. మొదటిగా భక్తి కలిగిన జీవితం మనలో ఉండాలి, భక్తి కలిగిన వారిగా మనం ఉండాలి. రెండవదిగా దేవుని కలిగిన వారిగా మనం ఉండాలి. ఇక్కడ పౌలు గారు తన జీవితంలో దేవుని పెట్టుకున్నాడు కనుక దేవుని కలిగిన వారిగా ఉన్నాడు కనుక ఇక్కడ జరిగిన పరిస్థితుల నుండి దేవుడు అతన్ని కాపాడినట్లుగా మనకి కనపడతాడు. దేవుడు ఇక్కడ పౌలు గారు ఒక ప్రదేశానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నట్లుగా మనకి కనబడుతుంది. అయితే అక్కడున్న సువార్త ప్రకటిస్తుండగా అక్కడున్న ఎవరైతే అధికారులు, అక్కడున్న విరోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పౌలు గారి మీదకి వచ్చి అతనికి ఎదురాడినట్లుగా మనకి కనబడుతుంది. పై వచనాలన్నీ చూసుకుంటే పౌలు గారికి విరోధంగా వారందరూ ఉన్నట్లుగా మనకి కనబడుతుంది. అయితే అక్కడ పౌలు గారు మాట్లాడి నేను ఉండను, నేను సువార్త ప్రకటించనని చెప్పి తిరిగి అక్కడ తనకు తెలిసిన వారి ఇంట్లో ఉండగా అక్కడ దేవుడు పౌలు గారితో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే ఈ 10వ వచనమే ఆ దేవుడు మాట్లాడుతున్న మాట. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడు రాడు, ఈ పట్టణంలో నాకు బహు జనం ఉన్నదని పౌలుతో చెప్పగా. ఇక్కడ పౌలు గారికి కలుగుతున్న పరిస్థితిని బట్టి దేవుడు కాపాడుతాను, నీకు తోడుగా ఉంటాను, ఆ ప్రజలను చూసి నువ్వు భయపడకు, అక్కడ ఎవరో ఏదో అంటున్నారని చూసి భయపడకని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు.
అయితే ఇక్కడ మనము కూడా దేవుని కలిగిన వారిగా ఉంటే పౌలుని కాపాడినట్లు దేవుడు మనల్ని కూడా కాపాడుతారని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. పౌలు గారు అక్కడ ఉన్న జనాన్ని చూసి, ప్రజలను చూసి, తనకు జరిగిన పరిస్థితిని చూసి వెనక్కి వెళ్ళి ఉంటే దేవుడి కాపుదల అతనికి ఉండకపోయేదేమో. కానీ పౌలు గారు అలా వెళ్ళలేదు. దేవుడు మాట్లాడగానే తిరిగి మళ్ళీ అక్కడే సువార్త ప్రకటించినట్లుగా, అక్కడే చాలా మందికి బాప్తీసం ఇచ్చినట్లుగా కూడా మనకి కనబడుతుంది. దేవుడు ఎంతో మందిని అక్కడ రక్షించుకున్నట్లుగా మనకి కనబడుతుంది. మనం కూడా దేవుని కలిగిన వారిగా దేవుడిని మన జీవితంలో పెట్టుకున్నట్లయితే, దేవుడిని మన సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే, దేవుని కలిగిన వారిగా మనము కూడా ఉన్నట్లయితే, దేవుడు తన కాపుదలను, మన పరిస్థితులు ఏమైతే ఇలా మనం వెనకుండి మాట్లాడేవారు, మనం చేసే పరిస్థితులు అడ్డుగా ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి నుండి కూడా దేవుడు కాపాడుతానని దేవుడు మనకి చెప్తున్నాడు. మనం వాళ్ళని చూసి వీళ్ళని చూసి భయపడి మనం చేయాల్సిన పనులను వెనక పెట్టి మనం బాధపడుతూ జరగట్లేదు అని మనం ఉన్నామేమో. కానీ దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటి అని అంటే, ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఎంతమంది ఉన్నా నేను నీకు తోడై ఉన్నాను. వాళ్ళందరినీ చూసి భయపడకుండా అక్కడ నువ్వు సేవ చేయని చెప్పి పౌలు గారితో చెప్పినట్లే దేవుడు మనతో కూడా చెప్తున్నట్లుగా మనకి కనబడుతుంది. మనం కూడా వెళుతున్న పరిస్థితులను బట్టి, కలుగుతున్న శ్రమలను బట్టి ఎవరో ఏదో అనుకుంటున్నారు, ఏదో అంటున్నారు, చూస్తున్నారని మనం కూడా వెనకాడితే, వెనక్కి తిరిగితే దేవుడు మనకి కాపుదలను అనుగ్రహించడు, లేదా దేవుడు మనకి సహాయం చేయడు. మనం ముందుకెళ్ళి దేవా నాకు సహాయం చేయని మనం ఆయనను అడిగినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవుని ప్రజలను రక్షించుకోవడానికి పౌలు గారికి తన శ్రమను అనుభవించడానికి ముందుకెళ్ళాడు. అలాగే మనము కూడా దేవునిలో ముందుకెళ్ళాలి అంటే, దేవునితో ఉండాలి అని అంటే, మనం కూడా మనకున్న శ్రమలను పక్కన పెట్టి, మనకు కలిగిన ఒత్తిడులను పక్కన పెట్టి, దేవుని కలిగిన వారుగా దేవుని ముందు పెట్టుకుని వెళితే మనకి ఏవైతే పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటిలో మనం వెళ్ళడానికి, విజయాన్ని ఇవ్వడానికి దేవుడు మనతో ఉంటాడని దేవుని వాక్యం మనకి కనబడుతుంది. ఇక్కడ దేవుని కాపుదల మనకు ఉండాలి అంటే, రెండవదిగా మనం దేవుని కలిగిన వారిగా ఉండాలని దేవుని వాక్యం మనకి కనబడుతుంది. మొదటిగా మనం భక్తి కలిగిన వారిగా ఉండాలి. రెండవదిగా దేవుని కలిగిన వారిగా దేవుని మన జీవితంలో ఉంచుకునేలాగిన మనకి దేవుడు ఇక్కడ లేఖనంలో చెబుతున్నాడు. మనం ఆ రీతిగా ఉంటే, లేదా దేవుని మన జీవితంలో ఉంచుకుంటే, దేవుని యొక్క భక్తి కలిగిన వారిగా ఉంటే, నేను ఏ హాని అయినా, లేదా ఏ పరిస్థితులైనా, ఏ కీడులైనా, ఏ ఇబ్బందులైనా, ఏ శ్రమలైనా వీటన్నిటి నుండి దేవుడు కాపాడుతానని, లేదా వాటన్ని పరిస్థితుల్లో దేవుడు మీకు విజయాన్ని ఇస్తానని మనకి ఇక్కడ కనబడుతుంది. మూడవదిగా మొదటి పేతురు 3వ అధ్యాయము, మొదటి పేతురు 3వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకున్నాం. మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? ఇక్కడ మనకి కనబడుతున్న మాట ఏంటంటే, మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయగలవాడు ఎవడు అని మనకి ఇక్కడ లేఖనంలో కనబడుతుంది. మూడవదిగా మనం దేవుని విషయంలో ఆసక్తి కలిగిన వారిగా ఉండాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. మన దేవుని కాపుదల మనకి కావాలి అంటే, దేవుడు మనల్ని కాపాడాలంటే, దేవుడు మనకు తోడుండాలి అని అంటే, మనం ఎలాంటి వాటి మీద ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి అంటే, దేవుని విషయంలో ఆసక్తి కలిగిన వారిగా, మంచి విషయాల్లో ఆసక్తి కలిగిన వారిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం మంచి విషయాలలో లేదా దేవుని విషయంలో ఆసక్తి కలిగిన వారిగా ఉంటే మనకి ఏ హాని జరగదు అని, ఏ కీడు మనకి సంభవించదని, ఎవరు నేనేమి చేయడానికి రాదని ఇక్కడ వాక్యంలో మనకు కనబడుతుంది. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవరు హాని చేయరని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ఎప్పుడు అని అంటే, మనం మంచి విషయంలో లేదా మంచి పనులలో ఆసక్తి కలిగిన వారిగా, లేదా దేవుని విషయంలో ఆసక్తి కలిగిన వారిగా ఉంటే మనకి దేవుని కాపుదల ఉంటుందని, దేవుడు మనల్ని కాపాడుతాడని మనకి సెలవిస్తున్నారు దేవుని వాక్యంలో. మనం ఎలాంటి విషయంలో ఆసక్తి కలిగిన వారిగా ఉన్నామా, లేదా ఎలాంటి పరిస్థితుల్లో మనం ముందుకెళ్ళి ఆసక్తి కలిగిన వారిగా ఉన్నామో మనం గ్రహించుకోవాలి. మన ఆసక్తి వేటి మీద ఉంది, వేటిని చూసి ఆశపడుతున్నాం, వేటిని చేయాలని ఎక్కువగా ఆసక్తి కలిగాలి, మంచివా చెడ్డవా గ్రహించుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా
ఆసక్తి ఎలాంటి వాటి మీద ఉండాలి అని అంటే మంచి వాటి మీదే ఆసక్తి ఉండాలని దేవుని వాక్యం మనకి చెప్తుంది. దినాన మన ఆసక్తి మంచి వాటి మీద ఉండాలి, దేవుని వాటి మీద ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ఒకవేళ మన ఆసక్తి మంచి వాటి మీద ఉంటే దేవుడు మనల్ని కాపాడుతాడు. లేదా మన ఆసక్తి చెడ్డ వాటి మీద ఉన్నా లేదా దేవునికి వ్యతిరేకమైన వాటి మీద ఉంటే దేవుని కాపుదల మనకు ఉండదని ఈ దేవుని వాక్యంలో మనకి సెలవిస్తుంది. ఒక మన ఆసక్తి వేటి మీద ఉందా, దేవుని మీద ఉందా, లోకం మీద ఉన్నది మనం గ్రహించుకున్న వారిగా లేదా ఆలోచించిన వారిగా మన ఆలోచనలు ఉండాలి. ఈ దినాన నా ఆసక్తి దేని మీద ఉంది, దేవుని పైన ఉందా, దేవుని పనుల మీద ఉందా, లేదా లోకంలో ఉన్న పనుల మీద ఉందా, లోకంలో నాకు సంబంధించిన పనుల మీద ఉందా అనేది మనం గ్రహించుకోవాలి. మొదటిగా మన ఆసక్తి దేని మీద ఉండాలి అంటే దేవుని పనులు, దేవుని ఇంకెంతలా ప్రార్థించాలి, ఇంకా దేవుని గురించి ఎలా తెలుసుకోవాలి, దేవుని సేవ ఎలా చేయాలి, దేవుని పరిచర్యలో ముందుకు ఎలా వెళ్ళాలి, సేవకునితో ఎలా వెళ్ళాలి, అనేక మందికి దేవుని మాటలు ఎలా చెప్పాలి, లేదా మంచి పనులు ఒకరికి సహాయం ఏ విధంగా చేయాలి, ఎవరిని ఏ విధంగా మనం చూడాలి అనే ఇలాంటి విషయాలన్నిటిలో మనం ఆసక్తి కలిగిన వారిగా మనం ఉంటే కనుక దేవుడు ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి హానికరమైన పరిస్థితి అయినా మనం ఏమీ చేయదు అని దేవుని వాక్యము మనకి సెలవిస్తుంది. ఇది మన ఆసక్తి వేటి మీద ఉందో మనం గ్రహించుకోవాలి. లోకం మీద, లోక ఆచారాల మీద, లోక అలవాట్ల మీద, లోక పరిస్థితుల మీద, లోక స్నేహితుల మీద మన ఆసక్తి ఉంటే కనుక మనకి కావాల్సినవి ఏవి మనకి జరగవని, దేవుని తోడు మనకు ఉండదని దేవుని వాక్యం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు అనంటే మన లోకంతో వెళ్ళిపోతుంటే, లోకం చుట్టూ మనం వెళ్తుంటే దేవుడు మనల్ని ఎందుకు కాపాడుతాడండి? అపవాది మనల్ని లాక్కి వెళ్ళిపోతున్నాడు. అపవాదితో పాటు మనం వెళ్ళిపోతున్నాం కనుక మన ఆసక్తి అంతా దేని మీద ఉంది అని అంటే లోకం మీద ఉంది. లోక స్నేహితుల మీద, లోక ఆచారాల మీద, లోక పరిస్థితుల మీద, లేదా లోకంలో మనం ఉండటానికో తినడానికో దేని మీద ఎక్కువ ఆసక్తి చూపుతున్నాం కనుక మన ఆసక్తి వాటి మీద ఉంది కనుక దేవుడు కూడా మన ఆసక్తిని బట్టి మనకి కార్యం చేస్తానని ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. మంచి విషయాల్లో లేదా దేవుని విషయాల్లో నువ్వు ఆసక్తి కలిగిన దానిగా ఉంటే కనుక దేవుడు తన కార్యం ఏదైతే ఉందో, మనకి కావాల్సిన ఏవైతే ఉన్నాయో, మన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, మనకు కావాల్సిన అవసరాలు ఏవైతే ఉన్నాయో మొదటిగా మన ఆసక్తి దేని మీద ఉందో గ్రహించుకొని దేవుని అడిగేవారిగా ఉండాలని దేవుని వాక్యం మనకి కనబడుతుంది. ఈ దినాన దేవుని కాపుదల కావాలని అందరూ కోరుకుంటారు. ఎవరు దేవుడిని నన్ను విడిచిపెట్టాలని, దేవుడు నాకు అవసరం లేదని ఎవరు కోరుకోరండి. అయితే దేవుడి నుండి మనం ఏదైతే పొందాలి అని మనం ఆశపడతామో, కోరుకుంటామో, మనం కూడా దేవునికి ఏం చేయాలి, దేవుడు ఏ రీతిగా ఉండాలి అనేది కూడా మనం ఆలోచించాలి. లేదా ఆ రీతిగా మనం చేయాలి. మనం పొందుకోవడం ఒకటే కాకుండా దేవునికి ఇచ్చేవారిగా మనం ఉండాలి. ఎప్పుడు దేవుడు నాకు సహాయం చేయాలి, లేదా ఎప్పుడు దేవుడు నాకు తోడుగా ఉండాలి, లేదా ఎప్పుడు నాకు ఈ పరిస్థితులను దేవుడు నన్ను కాపాడాలి, ఈ శ్రమ నుండి కాపాడాలి, నాకు అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, నేను నడిచేటప్పుడు తోడుగా ఉండాలి, పడుకునేటప్పుడు తోడుగా ఉండాలని మనం కోరుకుంటాం. కానీ తిరిగి మనం దేవునికి ఏమి ఇస్తున్నాం అనేది మనం ఆలోచించట్లేదు. ఏమి మనం ఆయనకి ఇచ్చి తిరిగి ఆయన నుండి పొందుకునే వారిగా కనబడట్లేదు. ఎప్పుడు దేవుని దగ్గర నుండి మనం పొందుకోవాలని ఆశ కలిగిన వారిగా ఉన్నామే కానీ తిరిగి మన దేవునికి ఇచ్చి పొందుకునే వారిగా మనం కనబడట్లేదు. ఎప్పుడైతే మనం దేవునికి ఇచ్చి అప్పుడు పొందుకుంటామో దేవుడు ఇంకా మనకి కార్యములు చేసినట్లుగా చేయబోతున్నట్లుగా కనబడుతుంది. ఆయన ప్రార్థించమన్నాడు. దినం నేను ప్రార్థించానా లేదా, వాక్యం చదవమన్నాడు, చదివానా లేదా, దేవుని సేవలో నిలబడ్డానా లేదా, సేవకులకు తోడుమన్నాడు, ఉన్నానా లేదా. ఈరోజు ఒకరిని ద్వేషించానేమో, లేదా అలా ద్వేషించకూడదు, నేను ప్రేమించమని దేవుడు చెప్పాడు. ఇంకా మనం వెళ్ళి వెంటనే క్షమాగుణ గుణము కలిగి తిరిగి వెళ్ళి మాట్లాడి అది కాదు ఇది కాదు అది అయిపోయిందని మనం తేల్చుకున్నాం. మనం జరిగి ఏవైతే దేవుడికి ఇవన్నీ చేయమని కోరాడు, భక్తి కలిగిన వారిగా, విశ్వాసం కలిగిన వారిగా, విధేయత కలిగిన వారిగా, వినయం కలిగిన వారిగా ఎన్నో విషయాలు దేవుడు మనల్ని ఉండమని కోరుకుంటున్నాడు. ఇంత రీతిగా ఉంటే, నేను ఈ విధంగా ఉంటే నేను నా రాజ్యంలో మిమ్మల్ని చేర్చుకుంటాను, లేదా లోకంలో ఉన్నంతకాలం మిమ్మల్ని కాపాడుతాను. మీకు కలిగిన పరిస్థితులు కానీ, కీడులు కానీ, ఏదైనా హాని జరిగితే అన్నిటిలో దేవుడు తోడుకుంటానని మనకి దినాన్న దేవుడు చెబుతున్నాడు. ఎప్పుడైతే దేవునికి మనం ఇచ్చేవారిగా, దేవుడు
అడిగిన వాటిని లేదా దేవుడు చేయమన్న ఆజ్ఞలు మనం చేసేవారిగా ఉంటే దేవుని దగ్గర నుండి కూడా మనం పొందుకుంటాము. ఇది నా దేవుని కాపుదల మనకి కావాలి అంటే ముందుగా మనం భక్తి కలిగిన వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా దేవుని కలిగిన వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మూడవదిగా మన ఆసక్తి వేటి మీద ఉందో గ్రహించుకోమని లేదా ఆలోచించుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మంచి వాటి మీద ఉందా, చెడ్డ వాటి మీద ఉందా, దేవుని పైన ఉందా, లోకం మీద ఉందా అనేది మనం ఆలోచించుకోవాలని ఈ దినాన దేవుని వాక్యం మనకు కనపడుతుంది. ఒకవేళ మన యొక్క ఈ ఆలోచనలు కానీ మన పరిస్థితులన్నీ దేవుని మీద ఉంటే కనుక దేవుడు మనకి కాపుదలను ఇస్తాడని, మన పరిస్థితులన్నిటిలో తోడుగా ఉంటాడని ఈ దినాన మనకి దేవుని వాక్యం నుండి దేవుడు మనకి సెలవిస్తున్న మాటలు ఏంటి అని అంటే, నేను నీ కాపుదలను ఇస్తాను, అయితే నేను చేయమన్న మాటలు చేయమని ఈరోజు దినాన మన దేవుడు మనతో చెప్తున్నాడు. భక్తి కలిగిన దానిగా ఉంటున్నావా, భక్తి కలిగిన వాడిగా ఉంటున్నావా, అయితే నేను నిన్ను కాపాడుతాను, నీ పరిస్థితులన్నింటిలో తోడుగా ఉంటాను. నన్ను కలిగి ఉన్నావా, అయితే నేను నిన్ను కాపాడుతాను. నువ్వు నా విషయంలో ఆసక్తి కలిగిన దానిగా, ఆసక్తి కలిగిన వాడిగా ఉన్నావా, అయితే నేను కాపాడుతానని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దినాన మన యొక్క పనులు, మన యొక్క భక్తి, మన యొక్క ప్రేమ ఇవైతే ఏదైతే ఉన్నవో వాటన్నిటిని దేవుని వైపు మనం ఉంచుకోవాలని దేవుడి దినాన మనతో మాట్లాడి ఉన్నాడు. కనుక అటు రీతిగా దేవుడు మనల్ని ఫలింప చేయాలని ఈ యొక్క మాటలు ముగిస్తే చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్.